నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అక్టోబర్ 25 నుండి డిసెంబర్ 1 వరకు భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు 38 రోజులు 1000 కిలోమీటర్లు 16 జిల్లాలు 35 నియోజకవర్గాల మీదుగా చేపట్టిన మాలల మహాపాదయాత్ర శుక్రవారం రోజున సిద్దిపేట పట్టణం నుండి దుబ్బాక పట్టణం వరకు జరిగిన పాదయాత్రలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నెరాజు, మేడి అంజయ్యల ఆధ్వర్యంలో సుమారు 100 మంది మాలకుల బాంధవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి యాత్రను ప్రారంభించారు. రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తీసివేసి మనువాదాన్ని తీసుకొని రావాలని కుట్రలో భాగంగా ఎస్సీ రిజర్వేషన్ తీర్పు సుప్రీంకోర్టు ద్వారా ఇప్పించడం జరిగిందని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా దళితుల ఐక్యత కోసం 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టడం జరిగిందని, దీనిలో భాగంగా నేడు సిద్దిపేట పట్టణంలో ఘన స్వాగతం పలికిన శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్లు తెలిపారు. అలాగే మాలల ఐక్య వేదిక ఆధ్వర్యంలో డిసెంబర్ 1వ తారీఖున నిర్వహించే మాలల సింహగర్జనకు 10 లక్షల మందితో పెద్ద ఎత్తున తరలి రావాలని, విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తలారి నరసయ్య మల్లేశ్వరి, ఉస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ ఆర్ కిషోర్, నియోజకవర్గ మీడియా సెల్ కన్వీనర్ జాల శ్రీనివాస్, జిల్లా నాయకులు సొల్లురాజు, వెన్న శ్రీరామ్, దుండ్ర సుమన్, వీరంగి సాయి పరమేష్, అక్కనపేట మండల అధ్యక్షులు మరియు మండల బాధ్యులు యాస శ్రీనివాస్, మెండె వెంకటస్వామి, మాసం కొమరయ్య, గిరిమల్ల గిరిప్రసాద్, ఉస్నాబాద్ మండల ప్రధాన కార్యదర్శి బందెల హరీష్ బాబు, కోయడ మండల నాయకులు బందెల రాజమౌళి, మైల తిరుపతి, బందెల రాజమణి, కేడం రాజు, బిట్ల సాగర్, తలారి శంకర్, మైల రమేష్, గజ్జల ఎల్లయ్య, సుంకె ముండయ్య, బస్వాపూర్ గ్రామ అధ్యక్షులు సానాది సింగరయ్య, గ్రామ ప్రధాన కార్యదర్శి గుమ్మడి సాయి శ్రీరామ్, కులపెద్దలు సానాది లక్ష్మయ్య, గద్దల బాలనర్సు, బిల్లెం రాములు, బిజిగ రాజు, గుమ్మడి అనిల్, గద్దల కనకయ్య, బిజిగ లక్ష్మయ్య, చింతల రమేష్ తదితర కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.
వృత్తి సంఖ్యలేసుకోక చదువుకై పరుగెత్తినం. అంబేద్కర్ అయ్యా మాటలల్లో విద్య విలువను ఎరిగినం. కుల వృత్తి సంఖ్యలేసుకోక చదువుకై పరుగెత్తినం. జ్ఞాన యుద్ధము చేసి విజ్ఞాన కాంతిని పంచినోళ్ళం. జ్ఞాన యుద్ధము చేసి విజ్ఞాన కాంతిని పంచినోళ్ళం. మేము నేర్చిన జ్ఞానమంతా తోటి వాళ్లకు పంచినోళ్ళం. మాలలం మేం మాలలం, మహామల్లా యోధులం, ఈ దేశమూల వాసులం, నాగరికత నాంతులం. మేము నడవని అడవి లేదు, ఎత్తని బందూకు లేదు, చెయ్యని త్యాగాలు లేవు, చెమటగార్చని నేల లేదు. మేము నడవని అడవి లేదు, ఎత్తని బందూకు లేదు, చెయ్యని త్యాగాలు లేవు, చెమటగార్చని నేల లేదు. అంటరాని గుడిసెలల్లో పొత్తు పడుపును చూడాలని, అంటరాని గుడిసెలల్లో పొత్తు పడుపును చూడాలని, ఓరు బాటకు పెద్ద బిడ్డై ముందు వరుసలో నడిచెటోళ్ళం. మాలలం మేం మాలలం, అరె మహామల్లా యోధులం, ఈ దేశమూల వాసులం, నాగరికత నాంతులం. బుద్ధుడేసిన బాటలోన ముందు వరుసలో కదిలినోళ్ళం. పులే నడిపిన పోరులోన ఏరులయ్యి పారినోళ్ళం. బుద్ధుడేసిన బాటలోన ముందు వరుసలో కదిలినోళ్ళం. పులే నడిపిన పోరులోన ఏరులయ్యి పారినోళ్ళం. అంబేద్కరు అడుగు జాడలో అనునిత్యం నడిచెటోళ్ళం. అంబేద్కరు అడుగు జాడలో అనునిత్యం నడిచెటోళ్ళం. అందరికీ అండగుంటూ పోరుదెన్నో నడిపెటోళ్ళం. అరరర మాలలం మేం మాలలం, మహామల్లా యోధులం, ఈ దేశమూల వాసులం, నాగరికత నాంతులం. అరె మాలలం మేం మాలలం, మహామల్లా యోధులం, ఈ దేశమూల వాసులం, నాగరికత నాంతులం. మాలల మహాపాదయాత్ర 28వ రోజు భద్రాచలంలో ప్రారంభమైనటువంటి పాదయాత్రకు ఈరోజు స్వాగతం పలికినటువంటి మాలమాలడు నాయకులకు, సిద్దిపేట మాల పెద్దలకు, అదేవిధంగా ఐక్యవేదిక సోదరులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున జయభీం తెలియజేస్తాను. మన్నించాలి. ఈరోజు మొత్తం 25 కిలోమీటర్ల షెడ్యూల్ ఉంది కాబట్టి, టైం లేదు కాబట్టి నేనే డైరెక్ట్ తీసుకొని మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మన్నించాల్సిందిగా కోరుకుంటూ, మిత్రులారా, ఈరోజు జాతి అస్తిత్వం మొత్తం దెబ్బతింటుంది. మాల జాతి మీద ఒక కనిపించిన యుద్ధాన్ని రాజకీయ పార్టీలు, మనువాదులు ప్రకటించు. దాంట్లో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎట్లయితారంటే, ఈరోజు మాలలు ఈ తెలంగాణలో తక్కువ ఉన్నారని చెప్పి ఒక ప్రాపగండాన్ని గ్రామాల్లో తీసుకువెళ్ళు, ప్రతి పార్టీలోకి తీసుకువెళ్ళు. వాళ్ళు తక్కువ ఉన్నారు, వాళ్ళతో అయ్యేది లేదు పోయేది లేదని చెప్పి మనకు వచ్చే రాజకీయ అవకాశాలు కావచ్చు, ఉపాధి అవకాశాలు కూడా వాళ్ళు మొత్తంగా మనకు గుండుస్తున్న పెట్టి మనల్ని తక్కువ చేసి మనల్ని అణచివేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించాలి. ఈ రోజు మనం గమనిస్తే రాజకీయ పార్టీలు చూసినా మనల్ని అవమానిస్తున్నాయి, ప్రజా సంఘాలు మనల్ని అవమానిస్తున్నాయి, ఆఖరికి మావోయిస్టు పార్టీ మనల్ని అవమానిస్తున్నాయి, కమ్యూనిస్ట్ పార్టీలు, అన్ని పార్టీలు కూడా మాలను చిన్న చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే, ఈరోజు వర్గీకరణ పేరుతో ఒక ఉద్యమం సాగుతూ ఉంటే ఆ ఉద్యమానికి ఈరోజు మద్దతు తెలిపినట్టే మాలలకు ఇండైరెక్ట్ గా వాళ్ళు వ్యతిరేకమైన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన మీద ఒక దుష్ప్రచారం ఏంటంటే, మాదిగలకు వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, వాళ్ళకు వచ్చే లోన్లు, వాళ్ళకు వచ్చే ప్రతిదీ కూడా మొత్తం మాలలు గొంతుకు తింటారు, దోపిడీ చేస్తుంటారని చెప్పి, ఇంకెన్నిసార్లు తింటారు, ఎన్ని రోజులు తింటారు అని చెప్పి మన మీద ఒక అసత్య ప్రచారాన్ని బాగా విస్తృతంగా చేయడం జరిగింది. దీన్ని మనం తిప్పికొట్టాల్సిన అవసరం మన మీద ఉంది. ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 341 ప్రకారం అందరూ సమానంగా అవకాశాలని తీసుకునే పరిస్థితి ఉంది. ఎవరు చదువుకుంటే, ఎవరు ముందుంటే వారికి వచ్చేటువంటి పరిస్థితి. ఒక దాంట్లో ఒకరు గుంజుకునే కాదు, అసలు గుంజుకోవడానికి వాళ్ళ దగ్గర ఏముందనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. ఇట్లాంటి అసత్య ప్రచారం చేసుకుంటూ మనల్ని
తక్కువ చేసే పార్టీలని, ప్రజా సంఘాలని, వ్యక్తుల్ని బొందబట్టే కార్యాచరణ మాలలుగా మనందరం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పడానికే ఈ పాదయాత్ర చేస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నా మిత్రులారా. ఈ రోజు వాళ్ళు చెప్తున్నటువంటి ప్రచారంలో మనల్ని దొంగలుగా దోపిడీదారులుగా చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, మాదిగలో ఏదైతే ప్రచారం చేస్తుందో కొందరు, అందరు కాదు,